హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హోలీ ఎలా జరుపుకున్నారండి అందరూ? నేనైతే హోలీ ఏమీ ఈ మధ్యలో అయితే ఆడట్లేదండి. ఎప్పుడు చిన్నప్పుడైతే బాగా ఆడేది. తర్వాత ఇంకా మా పెళ్ళైన కొత్తలో అందరం కలిసిన టైంలో అయితే ఆడేవాళ్ళం. ఇప్పుడైతే అస్సలు ఆడడమే లేదు. ఇంకా మా పిల్లలైతే ఆడారు కానీ నేనైతే ఆడలేదు. సో పండగ కదా అని నిన్న రాత్రి కాముడు కాలితే మార్నింగ్ అయితే దేవుళ్ళని కడుక్కోవాలి అని చెప్తారు కదా. సో దేవుళ్ళ రూమ్ అయితే అంతా దేవుడు ఏదైతే క్లీన్ చేసినాను, కడిగి బొట్లు అయితే పెట్టేసిన. మా వారు పూజ చేస్తా అన్నారు అనమాట, దీపారాధన తను చేస్తా అన్నారు. సో అన్నీ అయితే రెడీ చేసి ఇచ్చిన తనకి. ఇంకా వంట దగ్గరికి వచ్చేసాను అనమాట. నేనైతే ఈ చిన్న కుక్కర్లో రెండిట్లలో రైస్ అయితే కడిగేసిన, తర్వాత పప్పు కూడా పెట్టాను అనమాట. దేవుడికి దీపారాధన మగవాళ్ళు చేస్తే చాలా మంచిదంట అండి. ఆడవాళ్ళు దానికి కావాల్సిన సామాన్లన్నీ కడిగడం, దానికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయడం చేసినా కూడా మగవాళ్ళు దీపారాధన చేస్తే చాలా మంచిదంట. సో ఈ మధ్య అట్లా చెప్పినందుకు అప్పుడప్పుడైతే మా వారు దీపారాధన అయితే చేస్తున్నారు. సో ఇదైతే తోటకూర ఏంటంటే ఒకేసారి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే కట్ చేసి పెట్టిన. టమాటాలు అయితే 50 రూపీస్కి 4 కేజీస్ వచ్చినాయి అనమాట. అదైతే తీసుకున్నాను. ఇంకా పప్పులోకి టమాటాలు ఎక్కువగా వేస్తే పులుపు వచ్చేస్తుంది. ఇంకా మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఈ తోటకూరని ఆకుకూర తినడం మంచిది కాబట్టి అప్పుడప్పుడు పప్పులో కానీ ఇంకా ఏదైనా కూరలో కూడా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుందని ఒకేసారి అలా అయితే కట్ చేసి పెట్టాను అనమాట. ఇదైతే కరివేపాకు పొడి చేద్దామని చెప్పి తీసుకున్నాను అండి. అసలు నాకు అది చేయడానికి టైం కుదరట్లేదు. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. చూస్తుంటే అయితే పొడి ఎప్పుడు చేయాలని ఉంది, కానీ అస్సలు కుదురుతలే. ఇంకా రేపైనా చేయాలి. సో ఇది అనమాట. నేను ఈ వంట చేసేలోపు మా వారైతే దీపారాధన చేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసిండ్రు అనమాట. పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా లంచ్ అయితే చేసేసినాము. ఇంకా మా బాబు నేనైతే ముందు తినేసినాము. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. సో తిన్నాము. ఇంకా మా వారి పిల్లలు ఇంకా తినాల్సింది ఉండే. పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి. తోటకూర తింటే చాలా మంచిది. మనం పప్పు వండినప్పుడు అందులో ఏదో ఒక ఆకుకూర వేసుకుంటే మంచిది. సో టమాటాలు అలాగే ఆకుకూర వేసి అయితే చేసిన అనమాట. ఈ రైస్ అయితే నేను చిన్న చిన్న కుక్కర్లో రెండిట్లో పెడతా. ఇది వచ్చేసి మజ్జిగ చారు. పచ్చి పులుసు వేద్దాం అనుకున్నా కానీ నాకు ఆ టైం ఇది లేకుండే. సో ఇంకా పెరుగు మజ్జిగ చారు అయితే పోపు వేసిన అనమాట. పోపు అనేది కొంచెం ఎక్కువగా వేగితేనే చాలా టేస్ట్ ఉంటుంది. నల్లగా అయింది అనుకోవద్దు, అలా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇదైతే రైస్ విజిల్ ఎప్పుడైనా కుక్కర్ విజిల్ అని మొత్తం విజిల్ పోయిన తర్వాతే ఓపెన్ చేస్తే బెటర్. ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయింది. ఇదండి మా లంచ్ ఈరోజు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి.